హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. ఈరోజు వీడియోలో ఎగ్ వెజ్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎగ్ హెల్త్కి చాలా మంచిది కదా, కానీ ఎప్పుడు రొటీన్గా తింటే బోర్ ఫీల్ అవుతాం కదా. ఇలా కొత్తగా ట్రై చేయండి, టేస్టీగా బాగుంటుంది. దీనికోసం 3 ఎగ్స్ని బాయిల్ చేశాను. ఇందులోకి వెజిటేబుల్స్ తీసుకున్నానండి. క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి. చిన్న క్యారెట్ తీసుకున్నాను, సన్నగా తరిగి వేసుకోవాలి. అలానే చిన్న క్యాప్సికమ్, క్యాబేజ్ అండ్ ఆనియన్ చిన్నది తీసుకున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ఏ ఫ్రై చేసినా వెజిటేబుల్స్ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి, ఎందుకంటే అందులో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ పోతాయి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలానే హర్బ్స్ అండి. ఇది 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలుపుకోవాలి. వన్ మినిట్ అలా మూత పెట్టేసి తీసేయాలండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో ఇది ప్రిపేర్ అయిపోయింది, పక్కన పెట్టేద్దామండి. ఎగ్స్ మనం తీసుకున్నాం కదా, దాన్ని హాఫ్ కట్ చేసి పెట్టుకోవాలి. మనం ప్రిపేర్ చేసిన కర్రీని అంతా ఇలా పైన వేసేసుకుందామండి. ఇలా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అలానే కొద్దిగా చాట్ మసాలా పౌడర్ని స్ప్రింకిల్ చేద్దాం. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ వెజ్ మసాలా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.